బెండకాయలు తింటే మ్యాథ్స్ బాగా వస్తాయని మనం అందరికి తినిపిస్తూ ఉంటాం. మనం కూడా చిన్నప్పుడు అలాగే తినుంటాం. మ్యాథ్స్ ఎంతవరకు వస్తాయో తెలీదు కానీ బెండకాయ తిని తిని పిల్లలకి వండి వండి అమ్మలకి తీసుకొచ్చేస్తూ ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. మన పప్పుచారులో కానీ, రసంలో కానీ బెండకాయ ఇష్టం లేనోళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉన్నా సరే తినేటప్పుడు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. మనం ఏది చేసినా ఇష్టంగా తింటూ మనకు కూడా సాటిస్ఫాక్షన్‌గా ఉంటది కదండీ! ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. బెండకాయలు ఇలా నిలువుగా కట్ చేసుకొని లోపల గింజలన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని అందులోనే ఎండుమిర్చి తీసుకొని మీ కారానికి సరిపడే ఎండుమిర్చి కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు జీలకర్ర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత నువ్వులు ఒక స్పూను 2 స్పూన్లు మసాలాకు తగ్గట్టు నువ్వులు కూడా వేసుకొని ఎండు కొబ్బరి వేసుకోవాలండి. అందులోనే కొంచెం చింతపండు ఇష్టమైతే వేసుకొని లేదంటే మానేసేయండి. అందులోనే ఒక రెబ్బ వెల్లుల్లిపాయలు కొంచెం కల్లుప్పు వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఈ స్టఫ్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఫుల్‌గా స్టఫ్ చేసుకొని విరిగిపోకుండా పక్కన పెట్టేసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకొని అదే ప్యాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడతాయండి. ఆయిల్ వేసుకొని కొంచెం నాన్ స్టిక్ దాంట్లో అయితే కొంచెం మంచిగా వస్తది విరిగిపోకుండా. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోనే ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇప్పుడు కరివేపాకు కూడా కొంచెం వేసుకొని ఇష్టమైతే లేదంటే తర్వాత వేసుకుందాం. నేను తర్వాత వేసుకున్నా మంచి ఫ్లేవర్ వస్తది. అది విరిగిపోకుండా బెండకాయలన్నీ సమానంగా అయితే పేర్చుకోవాలండి. అలా ఒకదాని మీద ఒకటి పెట్టుకోకుండా నేను చూపించిన విధంగా ప్లెయిన్‌గా అయితే పేర్చుకోవాలి. ఒకదాని మీద ఒకటి ఎక్కుకోకుండా అన్నీ పేర్చుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఆగితే మంచిగా ఒక పక్కన రోస్ట్ అయిపోతాయండి. చూపించిన విధంగా మనం టర్న్ చేసుకుంటే ఎక్కడ విడిపోకుండా మసాలా అనేది బయటకి రాకుండా ఉంటుంది. మీకు ఇష్టమైతే పైన కొంచెం సాల్ట్ చల్లుకొని నాకు ఉప్పు ఎక్కువైద్ది అనిపించి నేను చల్లుకోవాలి. పైన కూడా సాల్ట్ చల్లుకుంటే చాలా బాగుంటుంది. 2 సైడ్లు కాలిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మిగిలిపోయిన మసాలా కూడా అందులో వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం దించేసుకొని రసంలో కానీ, సాంబార్‌లోకి కానీ ఎందులోకైనా మంచిగా బెండకాయ ఫ్రై అనేది మసాలా ఫ్రై రెడీ అయిపోతుంది.